హాయ్, దిస్ ఈజ్ కాకినాడ కిరణ్. సరదాగా మనం ఈరోజు కాకినాడలో ఉన్న బీచ్ వ్యూ పాయింట్కి వచ్చాం. ఇక్కడైతే చాలా ఎక్సలెంట్ గా ఉంది. మనకు చాలా వీడియోలు జరుగుతున్నాయి, అన్ని కూడా ఇవి కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి. చూసారా, ఇలా ఉంటది ఇక్కడ మన బీచ్ లో. మరి మనమే కాదు, అవి కూడా సరదాగా తీరాలి కాబట్టి ఇక్కడికి వచ్చింది. చాలా బాగుంది వ్యూ. అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఓవరాల్ వ్యూ అంతానే. చూసారు కదా, ఇదంతా బీచ్ రోడ్డు. మనకి కొంచెం ఉప్పాడ దగ్గరలో ఉన్నాం మనం. అక్కడి నుంచి చూస్తే ఇలా రోడ్డు పక్కన పెద్ద పెద్ద రాళ్ళు వేస్తే నీట్గా అయితే లేవు. ఎందుకంటే చూసారు కదా ఎంత చెత్త చెదరంగా ఉన్నది. ఇదంతా మనం పాడు చేసేది, ఎవరో కాదు. సరే, ఇలా అయితే మనం బీచ్ లోకి వెళ్దాం, చూద్దాం ఒకసారి. ఇలా ఇప్పుడు ఈ రోడ్డు పక్క నుంచి లోపలికి వేయట్ ఉంది. సరదాగా అందులో చాలా లోపలికి చూస్తే మనకంతా బీచ్ వ్యూ కనబడుతుంది. ఇక్కడ అప్పటికే చాలా షూటింగ్లు జరుగుతున్నాయి. అబ్బో, చూసారా, చూసారు కదా ఎంత అందంగా ఉందో. అలా సూర్యుడు సముద్ర కిరటాల మీద కిరణాలు పడుతుంటే బంగారు ఛాయతో అలా మెరిసిపోతున్నాయి ఆ కిరటాలు. ఇటువంటి అందం ఎక్కడ రాదు. డోంట్ మిస్ ఇట్. డ్రోన్ షూటింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ. గట్టి మోపుగానే ఉంది మొత్తం మీద, కానీ వ్యూ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఈ డ్రోన్ ఏదో మన ఎత్తులో వచ్చి ఆగింది, చూసారా. అమ్మో, సరే. ఇక్కడైతే ఈ చిన్న చిన్న కన్నాలను ఏమంటారో మీకు తెలుసా? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో చూసారు కదా ఈ ప్రకృతి ఎంత అందంగా ఉందో. ఇటువంటి ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదార వేసి బీచ్ని అన్నిటిని కూడా పాడు చేసేస్తున్నారు. కాబట్టి ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. సేవ్ ద నేచర్. ఎంత ఆర్టిఫిషియల్ వచ్చినా ఈ నేచురల్ గా ఉన్న దాన్ని మాత్రం మనం తిరిగి తీసుకురాలేం. కాబట్టి దయచేసి మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలి. చూసారా, నేచర్ పిల్లలు ఎంత అందంగా ఎంజాయ్ చేస్తున్నారు. సో దయచేసి ప్లీజ్ సేవ్ ద నేచర్. మీరందరూ కూడా సహకరించడం వల్లే నేను ఈరోజు ఇలా సాధించగలిగాను. సో మీ సపోర్ట్ ఎలా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మీ కాకినాడ కిరణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్. అలాగే మన ఇన్స్టా కూడా 25K అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మన ఇన్స్టా ఐడి కూడా కాకినాడ కిరణ్. ఫాలో చేసి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.